పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొందరి తీరుతో పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్న పోచారం అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోలేను అన్నారు. పదవీ డబ్బుల కోసం పార్టీ మారలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారారని పోచారం స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని చెప్పారు. నిధుల కోసం ఫోన్ చేస్తే ఎవరూ స్పందించరని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. నేను ఎమ్మెల్యే శివలాల్ మహారాజు జయంతి జరుపుతారు ప్రతి సంవత్సరం. ఎమ్మెల్యేగా నేను పోయి భోగ్ బండారు ముట్టేయాలి. నేను ప్రోటోకాల్ అది. అక్కడ పోతే నాతో ఓడిపోయినటువంటి దరిద్రుడు 50 మంది తీసుకొచ్చుకొని వాడు ఇష్టం వచ్చిన స్లోగన్స్ ఇచ్చారు, డిస్టర్బ్ చేశారు. నేను రాకపోతే 10 నిమిషాలు ఆగిన వస్తుండంటే కూడా, కానీ ఆ గౌరవాన్ని స్వీకరించకుండా అల్లరి మూకలంతా కలిసి అల్లరి చేశారు. రాజకీయ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ఏ సందర్భంలో చేశారు వ్యాఖ్యలను ఎలా చూడాలి? విజయచంద్రిక, బీర్కూర్ లో ఈ రోజు జరిగిన ఒక కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మనసు విప్పి మాట్లాడని చెప్పుకోవచ్చు. తన మనసులో కొంతకాలంగా రగులుతున్న ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో, లేదా ప్రజలకు గాని, పార్టీ కార్యకర్తలకు గాని, లేదా సమాజానికి గాని ఏదైతే ఆయన చెప్పదలుచుకున్నాడో అదంతా కూడా చాలా క్లియర్ గా చెప్పినట్లు మనకు కనిపిస్తుంది. అంటే గత కొంతకాలంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీలో నలిగిపోతున్నారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అటు కేసీఆర్ నుంచి కూడా పోచారం టార్గెట్ గా కొన్ని కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ దశలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ప్రధానంగా తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కు ప్రతినిధిగానే చెప్పుకుంటున్నారు. ఈ దశలోనే కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలం భారత జాతీయ పతాకాన్ని మాత్రమే తాను కప్పుకున్నాననే విషయాన్ని చెప్పారు. ఇలాంటి దశలో ఇటు పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో పడ్డాయి. అంటే తను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నాడనే విషయంలో కూడా అతని అనుచరులు, పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలో ఉన్నాయి. విజయచంద్రిక. ఓకే శ్రీపతి.